ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఇవాళ మనం విజిట్ చేయబోయే ప్లేసు చార్మినార్. చార్మినార్ యొక్క విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఎదురుగా కమాన్. ఇది యాక్చువల్గా చార్మినార్కి 4 వైపులా 4 కమాన్లు ఉన్నాయి. అందులో ఒక కమాన్ ఇది. కమాన్ ఎత్తు 60 అడుగులు, పొడవు 30 అడుగులు ఉంటుంది. ఇది ఇండో పర్షియన్ పద్ధతిలో కట్టించారు. ఇంతవరకు ఈ వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళే మార్గము ఉత్తర వైపున ఉన్న మార్గము. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. దీని తర్వాత మళ్ళీ పడవటి వైపుకి ఒకసారి వెళ్దాము, అక్కడ కూడా చూద్దాము. చూడండి పడవటి వైపు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న మార్గం ఇది దక్షిణ వైపు ఉన్న మార్గము. ఇక్కడ చూస్తుంటే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కనిపిస్తుంది. ఎందుకంటే బట్టలు, చెప్పులు, గాజులు, ఇంకా రకరకాల వస్తువులు అయితే కనిపిస్తున్నవి. ఎందుకంటే ఇది పండగల సమయంలో అయితే ఇంకా ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఎందుకంటే షాపింగ్ చేయడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూనే ఉంటారు ఇక్కడికి. మనకు కనిపిస్తుంది కదా చార్మినార్. దీని పక్కనే మక్కా మసీద్ ఉంటుంది. దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము. ఈ మసీదు 1617లో మొహమ్మద్ కూలీ కుతుబ్ షా మరియు రంగే చౌదరి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. దీని నిర్మాణం దరిదాపు 77 సంవత్సరాలు పట్టింది. అంటే దరిదాపు 1694లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు టైంలో పూర్తి అయిపోయింది. ఇది దీనికోసం 8000 మంది పనిచేశారు. దీని హాలు 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు మరియు 180 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఈ మసీదు ప్రాంగణంలో సమాధుల సమూహము మరియు మక్కా మసీదు ఇస్లామీ గ్రంథాలయం ఉంది. ఈ మసీదు కట్టడానికి గ్రానైట్తో పాటు ఇటుకలను కూడా ఉపయోగించారు. ఈ ఇటుకలు మక్కా నుంచి తెప్పించారని అందరూ నమ్ముతుంటారు. ఆ ఇటుకలను మధ్య ఆర్చిలో ఉపయోగించారని అందరూ భావిస్తుంటారు. అందుకే దీనికి మక్కా మసీద్ అని నామకరణం చెందింది. మక్కా మసీదుకు ఈశాన్య మార్గంలో అంటే 100 గజాల దూరంలో ఎగ్జాక్ట్గా మనకి చార్మినార్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి. చూస్తున్నారుగా, ఇదేనండి చార్మినార్. ఫుల్ వ్యూ చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే మక్కా మసీదు నుంచి. చార్మినార్కి వెళ్ళిపోదాం, ఇంకా త్వరగా లేట్ అయిపోతుంది. చార్మినార్ అంటే 4 మినార్లు మనకు కనిపించేవి. 4 మినార్లు, వాటిని చార్మినార్ అంటారు. దీన్ని 1591 సంవత్సరంలో కట్టారు. అంటే ఇప్పటికి 434 సంవత్సరాలు అయింది. ఈ చార్మినార్ కట్టిన ఒక సంవత్సర కాలానికి అంటే 1592లో చార్మినార్కి 4 వైపులా 4 కమాన్లు నిర్మించారు. అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, అదే ఆ విధంగా. ఇక ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది ఒక కమాన్ అనమాట. చార్మినార్ లోపలికి వెళ్ళే ముందు మనకి ఎంట్రన్స్లో భాగ్యలక్ష్మి టెంపుల్ కనిపిస్తుంటుంది. దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము. పూర్వం ఈ హైదరాబాద్ నగరాన్ని ఈ ఆలయం పేరు మీదనే పిలిచేవారు, భాగ్యనగరం అని. ఇందులో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం నాడు అయితే 5 సార్లు హారతి ఇస్తారు. దీపావళి పండుగ, బోనాల పండుగ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు వెళ్దామండి చార్మినార్ లోపలికి. ఇప్పుడు మనం కింద ఉన్నామండి. ఇక కనిపిస్తున్నాయి కదా పిల్లర్ లాగా. ఈ పిల్లర్ల నుంచే మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే లోపల స్టెప్స్ ఉంటాయి. వెళ్దాం ఒకసారి పైకి. చూడండి స్టెప్స్, అప్పుడు కట్టిన స్టెప్స్ ఎలా స్ట్రాంగ్గా ఉన్నాయో. మామూలుగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అంటే ముసలివాళ్ళు కానీ అయితే ఎక్కలేరండి. ఎందుకంటే చాలా హైట్గా ఉంటాయి స్టెప్స్. ఈ మెట్లు మొత్తము 149 ఉంటాయి పై అంతస్తు చేరుకోవటానికి. ఈ నిర్మాణం మొత్తం గ్రానైటు, సున్నపురాయి, పాలవరైజు పాలరాయితో తయారు చేశారు. ఇది సుమారు 14,000 టన్నుల బరువు ఉంటుంది. పైకైతే వచ్చామంటే చూడండి పైన వ్యూ ఎలా ఉందో ఒకసారి. ఈ చార్మినారు 4 దివ్యమైన ఆర్చులతో ప్రతి ముఖం 4 వీధుల్లో అంటే ఒక్కొక్క వీధి వైపు తెరుచుకునేటట్లు కట్టబడింది. ప్రతి మూల వద్ద ఒక అద్భుతమైన ఆకారంలో 56 మీటర్ల ఎత్తుగల మినారు 2 అంతస్తులతో ఉంటుంది. ప్రతి మినారు ఆధారం వద్ద పూరేకల వంటి డిజైన్లు కలిగి ఉంటుంది. తాజ్మహల్ మినార్ల వలె కాకుండా చార్మినారు 4 నిర్మాణాలు ప్రధాన నిర్మాణంతో కలిపి నిర్మించబడింది. ఈ చార్మినార్ను కట్టించింది కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. అది కూడా తన రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్కు కొత్తగా ఏర్పడిన పట్టణానికి తరలించిన తర్వాత 1591లో ఈ చార్మినార్ నిర్మించాడు. ఇంతకుముందు చెప్పినట్లుగా మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా 100 గజాల దూరంలో కనిపిస్తుంటుంది మక్కా మసీదు. పక్కనే ఉన్నది ఇది మార్కెట్. లోపల చూద్దామండి ఒకసారి. చూడండి ఏ విధంగా ఉంది, చాలా చక్కగా కట్టించారు. ఇది మనకు అది కింద కనిపిస్తున్నది కదా, అది మనకి తూర్పు వైపు ఉన్న దూరము. అంటే మనకి చార్మినార్లోకి ఎంట్రీ అయ్యేది తూర్పు వైపు నుంచి అన్నమాట. సుమారు 430 సంవత్సరాల కిందట ఈ రకంగా అంటే ఎటువంటి పరికరాలు లేకుండా, యంత్రశక్తి లేకుండా కట్టించారంటే పూర్వీకుల గొప్పతనం అండి ఇది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్దామని చూసామండి, కాకపోతే లాకేసి ఉంది. ఎందుకంటే ఇంకా పైకి ఎక్కితే అక్కడ నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి లాకేశారు. పైకి వెళ్ళడానికి వీలు లేదండి. ఇంకేం చేస్తాం, కిందకు వచ్చేసాము. కింద చూడండి ఒకసారి. ఇవే మనం ఇందాక వెళ్ళినటువంటి స్టెప్స్. ఆ లోపల ఆ పిల్లర్లో నుంచే లోపలికి వెళ్ళేసాము పైకి. ఇక్కడ నుంచి పైకి చూస్తే ఇక పైన వ్యూ ఎలా ఉంటుంది. చూడచక్కని నిర్మాణం ఇది. ఎటువంటి యంత్రాలు లేకుండా ఎలా నిర్మించారనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంటుంది మనకి. ఇదండి ఓవరాల్గా చార్మినార్ టూరు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.